ఆఫ్టర్ లాంగ్ టైం వెండి తెరపైన లైగాని చూడబోతున్నాం. తమ్ముళ్ళలో ఉన్న స్పెషాలిటీ ఏంటి మీ క్యారెక్టర్? ఉమెన్కి ఇంపార్టెన్స్ ఇచ్చే రోల్స్ ఊరికే ఏదో పెట్టకుండా. లాంగ్ గ్యాప్ వచ్చింది, 20 years తర్వాత కెమెరా ముందుకు వచ్చారు. మామూలుగానే ఈ షూట్ అసలు డిఫికల్ట్. సినిమా ఆఫర్ వచ్చింది, లేకపోతే డిస్కషన్ గణేష్ గారితో డిస్కషన్స్ అయినాయా? ఇంత చిన్న రోల్ ఎందుకు ఇస్తున్నారు మీకు, ఎందుకు అని ఆయన అనేవాళ్ళని. తెలుగు ప్రశ్నలు నమస్తే. ఈరోజు లైగర్తో ఉన్నాం. తమ్ముడు సినిమా రిలీజ్కి వచ్చింది. తమ్ముడులో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు. ఆఫ్టర్ లాంగ్ టైం వెండి తెరపైన లైగర్ని చూడబోతున్నాం. లైగర్తో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. యా, ఇంత లాంగ్ గ్యాప్ తీసుకున్న తర్వాత తమ్ముడు సబ్జెక్టు యాక్సెప్ట్ చేశారు. ఏంటి దీంట్లో ప్రత్యేకత? ఏమన్నా ఆగి స్క్రిప్ట్లు ఏమైనా సెలెక్ట్ చేసుకుంటున్నారా? తమ్ముడులో ఉన్న స్పెషాలిటీ ఏంటి మీ క్యారెక్టర్? అంటే తమ్ముడులో అండి, ఇప్పుడు తమ్ముడు అంటే మీకు అర్థమవుతుంది కదా, తమ్ముడు అనేది ఒక పర్సన్కి తమ్ముడు. ఆ పర్సన్ ఎవరై ఉంటారా అంటే అక్కనే కదా. సో అక్కకి ప్రత్యేకమైన పాత్ర ఉంది అని, అలా అని ఆవిడ ఒక్కటే అని కాదు. సో ఆవిడ తో పాటు మిగతా క్యారెక్టర్స్ అందరూ కూడా చాలా సపోర్టివ్గా ఉంటూ అలా ఉంటుంది. సో అది వినంగానే ఫస్ట్ అంటే అప్పుడు తమ్ముడు అని టైటిల్ అయితే చెప్పలేదులేండి. బట్ వేణు శ్రీరామ్ గారు అనగానే ఫస్ట్ ఒక అరే తెలుసు కదా మనకి అంటే ఉమెన్కి ఇంపార్టెన్స్ ఇచ్చే రోల్స్ ఊరికే ఏదో పెట్టకుండా అంటే వాళ్ళ పాత్రలు కూడా ఊరికనే ఉండవు. ఏదో ఒకటి పర్పస్ ఉంటుంది అండ్ ఒక స్ట్రాంగ్ వీక్ లేకపోతే ఏదో ఒకటి దే హ్యావ్ అ క్యారెక్టర్ ఇన్ ఇట్. అంటే మనము జనరలీ ఆర్టిస్ట్ని చూడం, క్యారెక్టర్ని చూస్తాం. సో అలా చాలా ఇంపార్టెంట్గా. సో వేణు శ్రీరామ్ గారు అనగానే ఒక పాజిటివ్ ఫీలింగ్ అండ్ ఇదేంటి నెక్స్ట్ అని. తర్వాత నాకు అసలు యాక్చువల్లీ ఏమి స్టోరీ చెప్పలేదు, ఏమి చెప్పలేదు. అంటే ఫస్ట్ నాకు మీరు ఎలా ఉన్నారో నాకు తెలియాలి ఫస్ట్ అని ఆయన ఫొటోస్ అడగడం జరిగింది. ఫొటోస్లో ఏంటంటే నాకున్న ఫొటోస్ ఆయన క్యారెక్టర్కి సరిపడా లేదు. సో అందుకని నేను నా క్యారెక్టర్లో మీరు ఎలా ఉంటారో చూడాలనుకుంటున్నాను అని కొన్ని పిక్చర్స్ తీయడం జరిగింది. అదే రాత్రంతా పాపం, ఇక్కడ రాత్రి అక్కడ పగలు. సో ఫొటోస్ అలా 2 days తీసిన తర్వాత ఆయన చూసుకొని నెక్స్ట్ నేను ఎలాగో ఇండియాకి వస్తున్నాను, ఆయన పిలిచారని కాదు, నేను మామూలుగానే ఇండియాకి వస్తున్నాను. ఇండియాకి వస్తుంటే అప్పుడు ఆయన వచ్చి అప్పుడు అన్నారు, ఏంటండి మీరు అడగరా సినిమా స్టోరీ ఏంటి అని. అంటే సార్ యాక్చువల్లీ మీరు అనగానే సగం నాకు ఒక నమ్మకం ఉంది. అది మీరు ఏ క్యారెక్టర్ పెట్టినా కూడా చిన్నదా పెద్దదా ఇది కాదు, అది చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుంది. అది అంటే ఊరికనే ఉండదు. సో నేను చాలా హోప్స్తోనే వచ్చాను, మీరు చెప్తే వింటానండి అంటే. అప్పుడు చెప్పినప్పుడు నేను అయితే ఏ హోప్స్ అయితే పెట్టుకున్నానో అది తగ్గకుండా ఇంకా ఎక్కువ పెరిగింది. సో అప్పుడు ఇంకేంటంటే ఇంకా నో లుకింగ్ బ్యాక్. అప్పటికి మిగతావన్నీ ముందే చెప్పారు, అవన్నీ ముందే తెలుసు. బట్ ఈ రోల్ ఏంటి, దానికి డీటెయిల్స్ ఏంటి అంటే చెప్పారు ఒక 2 lines అంటే ఇంపార్టెంట్ రోల్ అలా చెప్పారు. కానీ అది ఎంతవరకు అనేది మనకి నెరేషన్ ఇస్తేనే తెలుస్తుంది కదా. సో వచ్చాక తెలిసింది చాలా చాలా. అంటే నేనేమంటున్నాను అంటే వేణు శ్రీరామ్ గారు అనగానే ఒక అంటే వెంటనే యాక్సెప్ట్ చేయాలి, అదే ఇది చాలా బాగుంటుంది అనుకుంటాను అనే ఫీలింగ్ అయితే వస్తుంది. సో అది నేను చెప్పాలి. సూపర్ అండి. అయితే లాంగ్ గ్యాప్ వచ్చింది, 20 years తర్వాత కెమెరా ముందుకు వచ్చారు. ఫస్ట్ షాట్ ఎలా గడిచింది? ఎక్కడ షూట్ చేశారు? ఫస్ట్ షాట్ అంటే ఫోటో సెషన్స్ ఎక్కువ చేసాము. సో ఎందుకంటే లుక్ డిసైడ్ చేయడానికి. అంటే ఎలా అంటే ఎవ్రీ లుక్కి అంటే పెద్ద లుక్ చేంజెస్ అంతా లేదులేండి. ప్రతి సీన్కి ఏమేమి కాస్ట్యూమ్స్ అని చూస్తూ బ్లౌజ్ లెంత్ ఏంటి, దానికి మళ్ళీ బ్లౌజ్ కాంబినేషన్స్, మళ్ళీ నెక్ లెంత్ ఎంత, అరే అసలు దట్ ఫోటో షూట్ అసలు ఏమి యాక్సెసరీస్ అంటే ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు, ఒక
హీ హ్యాస్ అ పిక్చర్ ఇన్ మైండ్. ఆ పిక్చర్ ఏంటో మాకు అర్థం అవ్వాలి ఫస్ట్. ఆయన ఏమనుకుంటున్నారో మాకు అర్థం అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అందరికీ. ఇప్పుడు ఐదర్ కాస్ట్యూమ్ వాళ్ళకి అవనండి, యాక్టర్ అవనండి, ఎందుకంటే వీఆర్ హిస్ విజన్ మేము లైవ్ తీసుకొస్తున్నాం కాబట్టి. సో అవన్నీ కొంచెం అండర్స్టాండ్ అయ్యి, కొంచెం ఫెమిలియర్ అయ్యి, అందరూ క్రూ అందరూ ఫెమిలియర్ అయ్యి, సో చాలా అది యాక్చువల్లీ కొంచెం ఇంటెన్స్గా ప్రిపేర్ అయ్యి లుక్ ఫిక్స్ చేశారు. దెన్ తర్వాత ఇంకా ఫస్ట్ డే షూట్ ఎవరు కాంబినేషన్ లేదు, నేనే సోలో. సో అది అంటే చాలా చాలా అంటే కొంచెం చిన్న చిన్న షార్ట్సే, కాకపోతే అవి కూడా చాలా కేర్ తీసుకొని, చాలా అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఏదో ఇది చిన్న షార్టే కదా, ఒకటే సెకండ్ వస్తుంది, 2-3 సెకండ్సే వస్తుంది కదా అని లైట్ తీసుకోలేదు. అది కూడా కథకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా కేర్ తీసుకుని అది చేయడం, అవన్నీ కొంచెం చాలా అంటే ఇదివరకు చిన్న షార్ట్కి అయితే పర్లేదు ఇది ఒక నిమిషమే ఉంటుంది, లేకపోతే ఒక అర సెకండే ఉంటుంది, అలా అనుకుని లైట్ తీసుకునేవాళ్ళు. అలా చేయకుండా ఇంత కేర్ తీసుకోవడం అనేది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఇందాక సోలోగా షార్ట్లు షూట్ జరిగిందన్నారు ఫస్ట్. తర్వాత ఇప్పుడు కాంబినేషన్ విషయానికి వచ్చినట్టయితే నితిన్ గారు ప్లస్ మిగతా క్రూ ఉండే క్యాస్ట్ అంతా ఉంటుంది కదా, ఎలా ఉండేది సెట్లో? ఎలా ఉండదు మీకు కాంబినేషన్, ఎలా ఎక్స్పీరియన్స్ ఉంది? యాక్చువల్లీ అంటే అసలు సెట్ అని కాదు, మామూలుగానే ఈ షూట్ అసలు డిఫికల్ట్. అందరూ టెక్నీషియన్స్ కానివ్వండి, ఇది ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ ఏదో ఉన్నట్టు కదా? అవునండి, అంటే ఫారెస్ట్లో అన్ని రోజులు డే అండ్ నైట్ ఇలా చేస్తూ మారేడుమల్లి. ఓకే. సో చెప్పండి, డిఫికల్టీ కదా, ఫెసిలిటీస్ ఏముండవు? కష్టం అండి. అంటే ఇప్పుడు ఎక్కడో లొకేషన్ ఎక్కడో బాగుంటుంది, మనకేమో క్యారవాన్లు దగ్గర ఉండవు. అంటే ప్రాక్టికల్ ఇదివరకు మాకు క్యారవాన్లు కూడా లేవు. సో ఇప్పుడు పెద్ద ఇది మాకు లగ్జరీ కింద లెక్క. లేవండి, లేవు. అప్పుడే వస్తున్నట్టున్నాయి లాస్ట్లో, అదో ఒక 2-3 ఫిల్మ్స్కి ప్రాబబ్లీ ఏవో చిన్న క్యారవాన్స్ ఏవో ఐ థింక్ వాడినట్టున్నాం, కానీ పెద్ద లేదనుకుంటా అంతే. సో అది పెద్ద అలవాటు లేదు కాబట్టి ఇది లగ్జరీ మాకు. అయినా కూడా అది అంత దూరం ట్రావెల్ చేయడము, పొద్దున్నే అంటే అందరూ ఇంతమంది క్రూ, అంతమంది ఫైటర్స్, ఇంతమంది టెక్నీషియన్స్, ఎవ్రీ వన్ అది కోఆర్డినేట్ చేయడము, లోపలికి వెళ్ళడము, దెబ్బలు తగలడము, జ్వరాలు రావడము, ఏవోటి అవుతుంది కదండి. అంటే ఇప్పుడు ఏదో ఒకటి తగులుతుంది, ఎందుకంటే మామూలు ప్లేన్ సర్ఫేస్ కాదు. సో పరిగెత్తడము, తర్వాత అదేదో సో మెనీ థింగ్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ కొంచెం కష్టమైన ఇది. ఆయన ముందే చెప్పారు ఇది చాలా కష్టము, మీరు చూసుకోండి, అన్ని రోజులు చెయ్యాలి, మీరు చేయగలరా అంటే అందరికీ అలాగే చెప్పారు. అని చెప్తే మేము చేస్తాం అన్న. కొన్నిసార్లు ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్స్ వస్తాయి, దెబ్బలు తగులుతాయి ఇలా అని. బట్ కానీ మోస్ట్లీ అందరూ అందరినీ సపోర్ట్ చేసుకుంటూ లొకేషన్లో ఒకళ్ళు డౌన్ ఫీల్ అయితే ఇంకొకళ్ళు ఏం పర్లేదు ఇట్స్ ఓకే ఏం పర్లేదు, మనం ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకెంతసేపు ఇది చేసేస్తే అయిపోతుంది, అలా అనుకుని చేసుకుని. అంటే కొంతమందికి దెబ్బలు తగులుతాయి, లేకపోతే కొంతమంది సిక్ అవుతారు, అలా చేసిన. సూపర్. అయితే ఇందాక మీరు వేణు శ్రీరామ్ గారు అడిగారని కాదు, నేను ఇండియా వచ్చేస్తున్నాను ఎట్లా అని చెప్పేసి మాట్లాడారు. అది ఇండియా అంటే డైరెక్ట్ పర్మనెంట్ వచ్చేసారా మీరు ఇండియాకి? లేదండి, విజిటింగ్ కోసం వచ్చినప్పుడు. విజిటింగ్కి వస్తున్నాను. ఆయన కాల్ చేసినప్పుడు నేను చెప్పాను ఇంకో 15 రోజుల్లో నేను ఎలాగో ఇండియా వస్తున్నానండి విజిటింగ్కి, 2-3 వీక్స్కే. సో మీకు కావాలంటే అప్పుడు కలుస్తాను అని చెప్పాను. సో పర్మనెంట్గా అంటే అండి నేను అలా చెప్పలేను, ఇలా చెప్పలేను, ఎందుకంటే మా పిల్లలు మా హస్బెండ్ అక్కడ ఉంటారు. సో నేను ఇక్కడ పర్మనెంట్గా అని అనలేను. బట్ వర్క్ ఉన్నంత వరకు ఇక్కడే ఉంటాను. సో దట్ మీన్స్ వర్క్ లేదనుకోండి ఇక్కడ ఉండాల్సిన, అంటే ఇక్కడ ఉండను, అక్కడికి వెళ్తాను. బట్ నాకు మళ్ళీ కాల్ వస్తుంది కదా, అప్పుడు వెంటనే వస్తాను. సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ అన్నమాట. సో చాలా రోజుల తర్వాత కెమెరా ముందుకు వస్తున్నారు, సినిమా ఆఫర్ వచ్చింది, లేకపోతే డిస్కషన్ గణేష్ గారితో డిస్కషన్స్ అయినాయా? అవుతుందండి. అంటే అడిగి అంటే ఇదివరకు కూడా ఏవో వచ్చి ఉంటాయి కదా. సో ఇదివరకు కూడా అవి చెప్పినప్పుడు ఆయన అంటే
ఎందుకు ఇంత చిన్న రోల్ ఎందుకు ఇస్తున్నారు నీకు, ఎందుకు అని ఆయన అనేవాళ్ళు అనమాట. అంటే నేను చెప్పాను, అంటే అలా అనకూడదు, వాళ్ళకి అలా అనుకున్నారు, అది చిన్న రోల్ మనకు అనిపించవచ్చు, కానీ వాళ్ళకి అది ఇంపార్టెంట్ రోల్ అయి ఉండొచ్చు, ఇది అయి ఉండొచ్చు. సో మనం అలా అనకూడదు, మనం చేయగలమా లేదా మనం చూసుకోవాలి అని. తర్వాత ఇది కూడా విన్నప్పుడు అంటే హీ డి నాట్ ఎక్స్పెక్ట్ అంటే మంచి రోల్ అవుతుంది అని. సో ఆయనకి పెద్ద మచ్ సినిమా ఎలా వర్క్ అవుతుంది కూడా ఐడియా లేదు. సో అందుకని ఆయనేమో మళ్ళీ ఏదో చిన్న సినిమాని అన్నట్టుగా అనుకున్నారు. అనుకుని దెన్ బట్ కానీ ఆ ఫోటోషూట్కి అంతా ఎవరు తీశారు అనుకున్నారు, కెమెరామెన్ కాదు. సో ఆయన నాకు అర్జెంటుగా కావాలి పిక్చర్స్ అంటే నేను మా హస్బెండ్ వర్క్కి వెళ్ళాను. అంటే ఆయన డాక్టర్, క్యాన్సర్ సెంటర్లో వర్క్ చేస్తారు. క్యాన్సర్ సెంటర్కి వెళ్ళి అక్కడ 4-5 చేంజెస్ ఆల్రెడీ పిక్చర్స్ పెడితే ఆ 4-5 చేంజెస్ తీసుకెళ్ళి ఈ హెయిర్ స్టైల్, ఈ బొట్టు, ఇది ఇలాగా, ఈ ఎక్స్ప్రెషన్, ఇది ఇంకా కొంచెం బెటరు, ఇది మేకప్ లేకుండా కొంచెం మేకప్తో ఇలా అలా అని చెప్పి కరెక్షన్స్ అన్నీ చేస్తే మా హస్బెండ్ పేషెంట్లు చూస్తూ మధ్యలో తీస్తూ ఉన్నారు పిక్చర్స్. వాళ్ళందరూ అడుగుతున్నారు, ఎందుకు మిస్సెస్ గోర్టీ ఎందుకు వచ్చింది ఇక్కడికి, మిస్సెస్ గోర్టీ వచ్చింది ఎందుకు ఫొటోస్ తీస్తున్నారు అని డాక్టర్ గోర్టీ ఎందుకు తీస్తున్నారు ఫోటో అని అడుగుతుంటే మేమేమో ఇంకా చెప్పలేము కదా, బికాస్ ఇట్స్ గోయింగ్ ఆన్. సమ్ అసైన్మెంట్ అంతే, ఏం లేదు, షీ హ్యాస్ టు కంప్లీట్ దట్ అసైన్మెంట్ ఇంకో 2 daysలో, సో అందుకని వచ్చింది అని చెప్పి ఆయనే తీసి రోజంతా అలా 2 days మొత్తం డే వర్క్ మధ్యలో తీసి ఆయనకి పంపిస్తే ఆయన కరెక్షన్స్ చెప్తే మళ్ళీ నేను అది చెప్తే మళ్ళీ అలా తీసి చేసింది. సో ఆయన సపోర్ట్ కూడా చాలా ఉంది. సో ఇవన్నీ చేసిన తర్వాత హోప్ఫుల్లీ ఇట్స్ గుడ్ రోల్ అన్నారు. అంటే ఐఎమ్ థింకింగ్ ఇట్స్ గుడ్, నాకు తెలీదు, బట్ ఇట్ విల్ డెఫినెట్లీ బీ గుడ్ అని నాకెందుకో చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది అని చెప్తే ఓకే లెట్స్ సీ అని చెప్పి వెళ్ళినప్పుడు he used to call me, ఏంటి ఎలా ఉంది బాగుందా సినిమా. సో దెన్ he spoke to the director too అక్కడ నుంచి మాట్లాడారు. సో ఇప్పుడు కూడా మొన్న ట్రైలర్ చూసి మాట్లాడారు. సో he is very supportive అండి. అంటే he is more, అంటే he understands అది నా టాలెంట్ అందులో ఉంది, అన్ఫార్చునేట్లీ ప్లేస్ దూరం అయిపోయింది, కానీ వచ్చినప్పుడు తీసుకోవాలి అని ఆయన అనుకుని ఆయనే చెప్పారు, యూ షుడ్ టేక్ ఇట్ అని. ఓకే, మీ పాత సినిమాలు చూసారా? చూసారండి, చూసారు, కానీ అన్నీ చూడలేదు. అంటే అన్నీ యాక్సెస్ లేదు, అంటే టీవీలో కానీ యూట్యూబ్లో కానీ అన్ని సినిమాలు యాక్సెస్ లేదు. కొన్ని ఫేమస్ పేరున్నవి లైక్ హనుమాన్ జంక్షన్, మిస్ అమ్మ, ఇవన్నీ చూసారు. అవునా? సూపర్. ఓకే, ఏం చెప్పారు మీ ప్రొఫెషనల్ గురించి? ఆయన కాంప్లిమెంట్ ఇచ్చారా? నా ప్రొఫెషనల్ అంటే హీరోయిన్గా మీకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? అంటే ఫస్ట్లో సంబంధం వచ్చినప్పుడు ఆయనకి పెద్ద తెలీదు ఓకే నా గురించి, కానీ నాకు అంటే యాక్టర్స్ అంటే వేరియస్ లెవెల్స్ ఉంటాయి కదా, ఏ లెవెల్లో అని పెద్ద తెలీదు. సో అప్పుడు స్వరాభిషేకం చూడమన్నారంటే ఎవరు, స్వరాభిషేకం క్యాసెట్ పెట్టుకొని చూసి ఆ దాంట్లో ఏంటంటే 1/2 hour వరకు రాను, 1/2 hour అయ్యాక వస్తాను. సో ద ఇంట్రొడక్షన్ ఇస్ ఆఫ్టర్ 1/2 hour. సో ఏంటో ఈ అమ్మాయ ఎవరు పడితే వాళ్ళ కాదు అంటే ఏంటో రావట్లేదు, అసలు ఇది కాదేమో, ఈ సినిమా కాదేమో అని ఆపేసి వెళ్ళిపోయారంట బయటికి. సో చూడలేదు. సో ఈ అంటే తర్వాత తెలుసుకొని తర్వాత చేసి తర్వాత అంటే ఏదో యాక్ట్రెస్ కాబట్టి అని కాకుండా ఇన్ ద ప్రాసెస్లో తెలుసుకున్నవి, కానీ యాక్ట్రెస్ అని చెప్పి ఏం లేదు. సూపర్. ఇది సినిమాకు సంబంధించి, తమ్ముడు సినిమా సంబంధించి ట్రైలర్స్ ఒక 2 సాంగ్స్ అవి చూసాం మేము, బయటకు వచ్చిన ఫుటేజ్ అంతా చూసాం. మీరు చూసుకున్నారా? మీకు చూపించారా డైరెక్టర్ గారు మీ ఫుటేజ్ ఏమన్నా? అంటే డబ్బింగ్ చెప్పినప్పుడు చూసానండి, నా పార్ట్ వరకే, అది కూడా ఎవ్రీ డీటెయిల్ చూడలేదు. అంటే వేరెవర్ యాక్ట్ గివ్ ద వాయిస్ అక్కడ వరకే చూసాను. సో చూసుకున్నంతసేపు చాలా చాలా బాగుంది అండ్ మంచి ఫీల్ వచ్చింది, అంతా ఉంది. అండ్ కో యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. బట్ ఐ వాంట్ టు సీ హోల్ ఫిలిం. అండ్ ఏంటంటే మేము డబ్బింగ్ చెప్పినప్పుడు కూడా అంటే ఫుల్ ఫినిష్డ్గా ఉండదు కదా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండదు, ఇవన్నీ
అవన్నీ ఉండదు, వేరే వాళ్ళ డైలాగ్స్ ఇంకా ఉండవు. సో అన్ఫినిష్డ్గా ఉంటుంది కదా, సో అది అన్ఫినిష్డ్గా కాబట్టి ఫుల్ ఫినిష్డ్గా చూడాలని నేను వెయిట్ చేస్తున్నా. ఎస్ ఎస్. అది కాకుండా మనకి సినిమా చూస్తున్నప్పుడు మీ ఇంపాక్ట్ ఏంటి అనేది ఓల్డ్ సినిమా చూస్తే అర్థం అవుతుంది. అవునవును, మొత్తం సినిమా చూస్తేనే అర్థం అవుతుంది. లేదండి అంటే నితిన్ గారు మనం మాట్లాడుతూ స్టేజ్ మీద కూడా చెప్పేశారు, లై గారు లేకపోతే సినిమా లేదని చెప్పేశారు. అది దట్స్ వెరీ నైస్ ఆఫ్ హిమ్ టు సే. అలాగే నేను అనుకోవడం ఏంటంటే అందరి క్యారెక్టర్స్ అలాగే ఉంటున్నారు, ఎవరి క్యారెక్టర్ లేకపోయినా అది అన్ఫినిష్డ్గానే ఉంటుంది. సో నైస్ ఆఫ్ హిమ్ టు సే దట్. ఎందుకంటే యాక్చువల్లీ తమ్ముడు కాబట్టి అలా ఉంది. స్టోరీ రన్స్ అండర్ కరెంట్గా నా క్యారెక్టర్ వల్లే రన్ అవుతుంది, కానీ బట్ ఏంటంటే మిగతా క్యారెక్టర్స్ కూడా లేకుండా అది అన్ఫినిష్డ్గా ఉంటుంది. సో వాళ్ళ క్యారెక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సూపర్ అండి. మీరు ఇన్ని సంవత్సరాలు ఇండియాకి దూరం అయినా మీ తెలుగులో మాటలో మార్పు రాలేదు. అచ్చ తెలుగు అమ్మాయిలు ఎలా ఉన్నారు ఇప్పుడు అలానే ఉన్నారు, ఏ మార్పు లేదు. ఇక్కడ ఎట్లా ఉంటుంది లైఫ్ స్టైల్? ఇండియాకను అక్కడికి లైఫ్ స్టైల్ ఏమైనా చేంజెస్ వచ్చాయా మీ జీవితంలో? అంటే అండి వచ్చాయి, అంటే మీరు అడాప్ట్ చేసుకోలేదు? అడాప్ట్ చేసుకున్నాము. అంటే అక్కడ ఉన్నప్పుడు అక్కడలాగే ఉంటాము. ఇప్పుడు ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడితే అండి తెలియకుండా మాకు ఇంగ్లీష్ వచ్చేస్తుంది. ఎందుకంటే అది మేము ప్రిపేర్ అయ్యి కానీ ఇదేదో కావాలని కానీ చాలామంది అనుకుంటారు ఈ అమెరికా వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ స్టైల్ కొడతారని. కాదండి, అంటే వాళ్ళకి రోజు అక్కడ ఇంగ్లీషే మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడి తెలియకుండా బాడీ ఆర్ యునో ద మైండ్ ఇంగ్లీషే మాట్లాడమని చెప్పేస్తుంది. సో మేము వాలంటీర్గా చేసేది కాదు. ఇప్పుడు మీరు తెలుగు మాట్లాడుతున్నారు కదా, నేను తెలుగు మాట్లాడుతాను. ఇప్పుడు మీరు ఏదైనా ఇంగ్లీష్ మాట్లాడండి, తెలియకుండా స్విచ్ అయిపోతుంది. సో అలా అనమాట. అది కొంచెం అందరూ మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. అండ్ కొంచెం యాక్సెంట్ వస్తుంది, నాకైతే రాలేదు. ఎందుకంటే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాను, సో ఎక్కువ వర్క్కి వెళ్ళలేదు, సో అందుకని రాలేదు అనుకుంటున్నాను. వర్క్ ప్లేస్కి అంటే ఆఫీస్కి వెళ్ళలేదు, సో అందుకని యాక్సెంట్ రాలేదు అనుకుంటున్నాను. యాక్సెంట్ రాలేదు, కాకపోతే పద్ధతులు అంటే ఇప్పుడు రూల్స్ ఫాలో అవ్వాలి, టైమింగ్ ఫాలో అవ్వాలి, ఇవన్నీ ఉన్నాయి కూడా చూసారా అండి. అలాంటి క్వాలిటీస్ అవి మంచివి అనుకోండి, బట్ అవన్నీ కొంచెం స్ట్రిక్ట్ గా ఫాలో అవుతాం. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కూడా అంతే కోపం కూడా వచ్చేస్తుంది. అంటే కొంచెం అలవాటు అయిపోయింది. అంటే అక్కడ చాలా తక్కువగా రూల్స్ బ్రేక్ చేయకుండా ఉండరు, అక్కడ కూడా చేస్తారు కానీ తక్కువ. సో ఆ తక్కువ నుంచి ఇక్కడ కొంచెం కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు ఏమిటంటే కొంచెం రియాక్ట్ అవ్వాలనిపిస్తుంది. అంటే ఎందుకు రూల్స్ ఫాలో అవ్వట్లేదు అని అడగాలనిపిస్తుంది అనమాట. కానీ సరే అంటే ఇంకా డే టు డే లైఫ్ ఎవ్రీ వన్ ఈస్ బిజీ, సో ఇక దాన్ని పట్టించుకోలేదు, కానీ అలా అనిపిస్తుంది అనమాట. సో అలాంటివన్నీ కొంచెం మారాయి, బట్ మీకు పెద్ద చేంజ్లు ఏం లేవండి, ఏమీ లేవు. అక్కడ ఈ మధ్యలో విజయవాడ వెళ్ళారా మీరు? విజయవాడకి ఏమన్నా వెళ్ళాను, కానీ మాకు ఇంకా విజయవాడతో టచ్ ఏం లేదు. అంతా ఇక్కడ మూవ్ అయిపోయాము, అక్కడ ఇంకేమీ లేవు. దుర్గగుడికి వెళ్తాం అంతే. అవునా? ఓకే ఓకే. పేరెంట్స్ కూడా మూవ్ అయిపోయారు. ఓకే, సూపర్ అండి. అయితే ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు మిమ్మల్ని ఫస్ట్ మూవీలో ఎలా అయితే చూసామో ఇప్పటికీ అలానే ఉన్నారు. ఏంటి మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఎలా సస్టైన్ చేసుకుంటూ వస్తున్నారు? లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? మీరు అంటున్నారు వాళ్ళు ఇప్పుడు ఏం కింద రాస్తారు, ఏమీ లేదు, అలా ఏం లేదు. అయ్యో భలేవాడు. మీ ఇన్స్టా చాలా మంది ఫాలో అవుతుంటారు, మీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటారు. అవునండి, అంటే నేను అనుకోవడం అండి, ఇట్స్ జస్ట్ ద వే ఆఫ్ లైఫ్. అంటే పాజిటివ్ థింకింగ్. నేను ఇందాక అన్నాను, నెగటివిటీ మనకి మంచిది కాదు. నెగిటివ్గా ఆలోచించడం, వేరే వాళ్ళని, అది కాకుండా మన లైఫ్ మనది, హ్యాపీగా ఉన్న ఏ టైంలో. ఇప్పుడు మీరు ఎప్పుడు అడగండి, నేను బిజీగానే ఉన్నానని చెప్తాను. నేను వర్క్ చేస్తేనే బిజీ కాదు, నేను అలా పెట్టేసుకుంటాను, నా స్కెడ్యూలే అలా. అది అవసరం ఉందా అవసరం లేదా అలా కాదు. సో ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. సో ఎందుకంటే అది నాకు ఇంకా వేరే థాట్స్, వేరే వాళ్ళ గురించి కానీ, ఇది నా ఫ్రెండ్స్ కూడా గాసిప్ చేసేవాళ్ళు కాదు అసలు నాకు. అందుకని నా ఫ్రెండ్స్ అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇలా అంట, వీళ్ళు ఇలా అంట అనే టైప్ కాదు అసలు. అందుకని ఐ ఎంజాయ్ విత్ దెమ్. అది ఏంటంటే మేము తర్వాత డాన్స్ చేద్దామని కొంచెం మాకు ఎక్సర్సైజ్ ప్లస్ ఏంటంటే కొంచెం క్రియేటివ్గా ఆలోచించవచ్చు, ప్లస్ ఒక గెట్ టుగెదర్, ఇవన్నీ ఉంటాయి. మేము పక్క వాళ్ళ గురించి మాట్లాడుకోకర్లేదు, కొంచెం ఫన్
ఒకళ్ళనొకళ్ళు టీస్ చేసుకుంటాం సరిగా రాకపోతే. సో ఇవన్నీ ఫన్తో పాటు ఇలా ఇలా రీల్స్ చేయడం ఇలా అంతా చేస్తూ ఉంటాం. కానీ బేసిక్లీ ఇట్స్ మాకు జస్ట్ అన్ ఎంజాయ్మెంట్ అంతే. పిల్లల విషయానికి వచ్చినట్టయితే వాళ్ళ మదర్ మల్టీ టాలెంటెడ్ అని వాళ్ళ పిల్లలకి ఐడియా ఉందా? చెస్ ఛాంపియన్ అని చెప్పేసి, డాన్సరు, యాక్ట్రెస్, ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి వాళ్ళ అమ్మగారు అని చెప్పేసి తెలుసండి. అంటే దే నో ఇట్, కానీ అంత డీటెయిల్గా ఎవ్రీథింగ్ అంటే హౌ మెనీ అంటే ఏ టోర్నమెంట్స్ ఆడాను, ఎక్కడెక్కడ స్టేట్ ఫస్ట్ వచ్చింది, ఎన్నిసార్లు వచ్చింది, ఇన్ని డీటెయిల్స్ అలా తెలియదు. దే నో ఐఎమ్ నేషనల్ చెస్ ప్లేయర్ అండ్ దే నో ఇప్పుడు కూడా నేను ఆడితే అది స్టాండర్డ్ అంటే ఒక స్టాండర్డ్ కనిపిస్తుంది, అది కూడా వాళ్ళు నోటీస్ చేస్తారు. సో వాళ్ళకి చెస్ నేర్పించమని అడిగితే ఫస్ట్లో బాగుంటుంది, తర్వాత వెన్ దే హ్యావ్ టు లెర్న్ డీప్గా వెళ్ళాలనుకోండి కొంచెం అది కూడా మన స్టడీస్ లాగానే అంటే అవును. ఎందుకంటే మనం వెన్ యూఆర్ లెర్నింగ్ సంథింగ్ పర్ఫెక్ట్గా చేయాలన్నప్పుడు ఇదే ఫాలో అవ్వాలి కదా, అప్పుడు మనకి ఎప్పుడు నచ్చదు. మనకి ఏదైనా డాన్స్ కూడా చూడండి, డాన్స్ ఎలా అయినా చేయొచ్చు, ఫ్రీ స్టైల్ అంటే మనం ఎంజాయ్ చేస్తూ చేస్తాం. మనం ఇదే చేయాలి, ఇది బెండ్ చేయి, ఇలా చేయి, ఇలా పైకెత్తు, ఇలా ఒంగు అని అనగానే మొత్తం అంటే కొంతమందికి ఇంట్రెస్ట్ పోతుంది, అమ్మో కాలు నొప్పి ఇది వద్దు వద్దు అని వెళ్ళరు. సో ఏంటంటే ఏదన్నా మనం అది ఫాలో అవుతే అప్పుడు బాగుంటుంది. సో వాళ్ళకి అన్నీ తెలుసు, డీటెయిల్స్ తెలుసు, కానీ టూ మచ్ థింగ్స్ తెలియదు, డీప్లో అయితే లేదు. ఓకే, తమ్ముడు విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు 20 years తర్వాత రీఎంట్రీ ఇస్తున్నారు. ఇది మరి మీ ముందు కెరియర్కి ఏ విధంగా పిల్లర్ అవుతుంది అనుకుంటున్నారు మీరు? మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? డెఫినెట్గా ఇది నాకైతే చాలా మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తుందని నేను అనుకుంటున్నానండి. ఇంకా రెస్ట్ ఆఫ్ ఇట్ మనం చెప్పలేము, బట్ అంటే ఇంతకంటే స్ట్రాంగ్ కంబ్యాక్ నేను ప్రాబబ్లీ ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు నేను మామూలుగా. అందుకని నేను ఎప్పటికీ శ్రీరామ్ వేణు గారికి ఎప్పటికీ ఐ విల్ బీ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఎందుకంటే మనం అడిగి అప్పుడు వాళ్ళు కన్సిడర్ చేసి అప్పుడు ఇచ్చింది అదొక టైప్. ఇది అసలు నేను అసలు ఎక్కడ ఉంది మనసులో, కానీ ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా చేయాలి ఇవేమీ నాకు ఐడియా లేదు. సో అలాంటి టైంలో పిలిచి మరీ ఎంత మంచి రోల్ ఇవ్వడం అనేది ఐ విల్ డబల్ కృతజ్ఞతలతో ఉంటాను ఆయనతో. రావటం అది కాకుండా ప్రొడక్షన్ హౌస్ విషయాన్ని చూసుకుంటే కూడా బ్యానర్, అలాగే నితిన్ గారు కూడా, ఇవన్నీ ఏంటంటే దేర్ ఆల్ అడిషనల్ థింగ్. అండ్ స్టార్ కాస్ట్ వీళ్ళు అదర్ యాక్టర్స్ కానివ్వండి, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఆయన ఎంతో కేర్ తీసుకుని అన్నీ చేశారు. సో వీఆర్ అంటే ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఓకే, దీని తర్వాత మీరు రోల్స్ చేస్తున్నారు, వచ్చారు, కంబ్యాక్ అయ్యారు టాలీవుడ్కి అని చెప్పేసి ఇండస్ట్రీ మొత్తం తెలిసిపోయింది. దీని తర్వాత అప్రోచ్లు వచ్చినాయి, ఆఫర్స్? ఇప్పుడే 1 week అయ్యింది. సో వాళ్ళు కూడా తెలుసుకొని ఏమైనా రాసి పిలవడానికి టైం పడుతుంది. బట్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ అనదర్ ఫిల్మ్ శివాజీ గారితో బయటకు వచ్చేసింది వార్త. అది చేస్తున్నా, అది కూడా ఆల్మోస్ట్ ఇట్స్ గెటింగ్ డన్. సో ఇప్పుడు అఫీషియల్గా అనౌన్స్ అయ్యి ఇప్పుడు అంత ముందుకు వచ్చి వారమే అయింది కాబట్టి ఇప్పుడు ఏమైనా చూడాలి ఏమొస్తాయని. July 4th అందరూ ప్రపంచం అంతా వెయిట్ చేస్తుంది, మీరు కూడా బిగ్గా వెయిట్ చేస్తున్నారు July 4th కోసం. మంచి హ్యూజ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అవునండి, మాకు కూడా అక్కడ హాలిడే, వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి మా ఫ్రెండ్స్ అందరూ అక్కడ చూడడానికి వెయిట్ చేస్తున్నారు. July 4th అక్కడ చాలా ఇండిపెండెన్స్ డే కాబట్టి ఇట్స్ బిగ్ హాలిడే. సో చూడాలి అక్కడ ఎలా ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. రిలీజ్ తర్వాత మళ్ళీ ఒకసారి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.